అలాంటి సహాయం అందించునుగాక. ఒక మాట మనం చదువుకోగలిగితే పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 8వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ ఏమని రాయబడి ఉంది అంటే, వాడు యేసుని చూసి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకుము అని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పాను. ఇక్కడ ఒక వ్యక్తి వేడుకోవటం మనకు కనిపిస్తుంది. ఎవరయ్యా ఈ వ్యక్తి అంటే జాగ్రత్తగా వినండి. ఒక మనిషి కాదు వేడుకుంటుంది. ఎవరయ్యా అంటే దురాత్మ. చెప్పండి, ఎవరు? దురాత్మ ప్రార్థన చేస్తుంది. దురాత్మ వేడుకుంటుంది. ఎవరిని వేడుకుంటుంది దురాత్మ అంటే? యేసుక్రీస్తు వారిని వేడుకుంటుంది. ఏమని వేడుకుంటుంది అంటే, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా యేసు, నన్ను నువ్వు బాధించొద్దని సాతాను యేసు ప్రభువుని వేడుకుంటుంది. అంటే యేసు ప్రభు దగ్గర అది ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. అంటే ఇప్పుడు సాతానికి ఏమొచ్చింది? బాధ. చెప్పండి ఇక్కడ కూర్చున్న వారిలో బాధ లేని మనిషి అంటూ ఎవరన్నా ఉన్నారా? ఎవరికి తగిన బాధ వాళ్ళకు ఉంటుంది. బాధ లేని వాడు ఎవరు ఉండరు. ఏదో ఒక బాధ వాళ్ళని శోధిస్తూనే ఉంటుంది. ఏదో ఒక బాధ వెంటాడుతూనే ఉంటుంది. అయితే ఈ పూట నేను చెప్పగలిగిన మాట ఏందంటే, నీకు ఏ బాధ వచ్చినా నువ్వు మౌనంగా ఉండటం కాదు, కానీ నీ బాధను తీర్చివేయగలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే యేసు క్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎలాంటి బాధనైనా తీసివేయగలిగిన దేవుడు, ఎలాంటి ఇబ్బందినైనా తీసివేయగలిగిన దేవుడు. ఎప్పుడు తీసివేయగలుగుతాడు ఎలాంటి బాధనైనా అంటే, ఆయనకు మనం చెప్పాలి. ఏం చేయాలి? ఆయన దగ్గర మనం వేడుకోవాలి. ఆయన దగ్గర మన విషయాన్ని తెలియచేయాలి. వినండి జాగ్రత్తగా. ఏంది సైతానా నీ బాధ అంటే, ఆ సాతాను అడిగింది, అయ్యా నువ్వు నన్ను బాధ పెట్టొద్దు, నేను బాధ పడకుండా ఉండాలి అంటే నన్ను, అదిగో ఇక్కడ ఒక పందుల గుంపు పడుతుంది, ఈ పందుల గుంపులోకి నన్ను పంపించు. ఏ గుంపులోకి? ఇప్పుడు సాతానుకి బాధ వచ్చి ఎవరిని అడిగింది? ఎవరు మాట్లాడలేదే. ఈ లోకంలో ఉండండి. ప్రైజ్ ది లార్డ్. సాతానుకి బాధ వచ్చి ఎవరిని అడిగింది? యేసయ్యని అడిగింది. నేను అంటాను ఈ పూట, సాతానుగాడు యేసు ప్రభుకి తన బాధను చెప్పుకున్నాడా లేదా? నిజంగా ఈ పూట ఇక్కడ కూర్చున్న మీ అందరితో నేను చెప్పే మాట ఏంటంటే, నీ బాధ నీలోనే ఉంచుకుంటే కాదు, నీ బాధ ఏదో ఎవరెవరో మనుషులకు పంచుకుంటే కాదు, కానీ నీ బాధను తీర్చగలిగిన దేవుని దగ్గర కూడా నువ్వు తెలియచేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. పూట మనం అందరం ఎవరు పిల్లలమై అంటే దేవుని పిల్లలం. ఎవరు పిల్లలం? దేవుని పిల్లలం. సాతానుగాడు దేవుని పిల్ల, దేవునికి శత్రువా? మాట్లాడండి అమ్మా. ఇప్పుడు శత్రువైన వాడు సైతానుగాడు తనకు బాధ వస్తే ఎవరిని అడిగాడు? దేవుణ్ణి అడిగాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే యేసు ప్రభుకి ఏమైనా సహకరిస్తాడా సాతాను? యేసు ప్రభుకి ఆపోజిట్ రాజ్యాన్ని కట్టేవాడేగా వాడు. అవునా కదా? మనుషుల జీవితాలను పాడు చేసేవాడేగా వాడు. వాడు బాధ వస్తే వాడు బాధ తీర్చుకోవటానికి కూడా యేసు ప్రభుని అడిగాడండి వాడు. ఈరోజు గుర్తుపెట్టుకోండి, దేవుని బిడ్డలైన మన జీవితంలో ఎన్నో బాధలు ఉన్నాయి, కానీ సైతాను గాడుకున్న మనసు కూడా మనకు లేదు. ఎవరుకున్న మనసు? ఏంది సాతానుకున్న మనసు అంటే, సాతాను గాడికి బాధలు వస్తే ఎవరికి చెప్పుకుంటాడు?
యేసయ్యకి చెప్పుకుంటాడు. నిజంగా ఈరోజు బాధను అనుభవించేవారు, బాధకు నలుగురు చెప్పుకునేవాళ్లే, కానీ యేసయ్య దగ్గర విస్తారంగా తన బాధను చెప్పుకునే మనసు కలిగిన వారు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి, జాగ్రత్తగా మీ జీవితాన్ని, భక్తిని చూసుకోండి. సాతానుకి ఇక్కడ బాధ వచ్చింది, సాతానుకి ఇబ్బంది వచ్చింది. వాడు తన ఇబ్బందిని తీర్చగలిగింది యేసుప్రభు అని తెలుసుకొని యేసుప్రభు దగ్గర వేడుకున్నాడట. ఈరోజు నేను అంటాను, సాతాను శత్రువైన వాడు ప్రార్థన చేస్తేనే ఎవరు విన్నారు? చెప్పండి అక్క, యేసయ్య విన్నాడా లేదా? మరి ఆయన పిల్లలమైన మనం ప్రార్థన చేస్తే వినడా? వింటాడన్న నమ్మకం ఉందా? అందుకనే ప్రార్థనకు రానివుడు, ప్రార్థన చేయనివుడు సాతానుడు. జాగ్రత్తగా వినండి. బాధలు ఎన్నైనా పడతావు కానీ, ఇబ్బందులు ఎన్నైనా పడతావు కానీ, వినండి, నా వైపు చూస్తే అందరు జాగ్రత్తగా. బాధలు ఎన్నైనా పడతాం కానీ, ఇబ్బందులు ఎన్నైనా పడతాం కానీ ఏం చేయం? నీ నోటితోనే చెప్పు. కానీ సాతాను గాడికి నచ్చని పది ఏం తెలుసా? తనకి బాధ వస్తే వాడికి నచ్చదు అసలు. సైతాను గాడికి ఉన్న బుద్ధి ఏంటంటే, నేను అసలు బాధపడను, నాకు బాధ అంటే నచ్చదు. కానీ నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నా, బాధపడతానే ఉంటావు, కానీ ఆ బాధ నుండి బయటపడటానికి ప్రయత్నమే చేయట్లా. సైతాను గాడికి అప్పుడే వచ్చింది బాధ, అప్పుడే వచ్చిన బాధని అప్పుడే తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ పూట ఎందుకో దేవుడు ఈ విషయం మీద నీతో క్షుణ్ణంగా మాట్లాడుతున్నాడు. సమర్పించుకుందువుగాక. మాట్లాడాలనుకుంది ఒకటి, బయలుపరుస్తుంది ఒకటి. అర్థం చేసుకొని ముందుకు వెళుదువుగాక. ప్రైజ్ ది లార్డ్. కొద్దిగా బాధ వస్తేనే వాడు తట్టుకోలేకపోతున్నాడు. ఈ బాధ ఏంది నాకు, తీర్చయ్యా అని ఏం చేస్తున్నాడు? సంవత్సరాల నుంచి బాధపడుతున్నాం, కానీ కనీసం ఒక గంట నేను ప్రార్థన చేశానయ్యా నాకున్న బాధ పోవటానికి అన్న వాళ్ళు, నా కోసం నేను చేసుకున్నానయ్యా అన్న వాళ్ళు చెయ్యత్తమంటే ఒక్క చెయ్యన్న లేచిద్దా? కనీసం 5 ఏళ్లకున్న 5 చేతుకున్న 5 ఏళ్ళలో ఒక్కటన్నా లేపగలుగుతామా? ఈ మాట అంటే బాధపడుతున్నారు కానీ, కోపడుతున్నారు కానీ బాధలు ఎట్టబోతాయి? సైతాను గాడు బాధ తీర్చుకోవడానికి వాడు ఏం పని చేశాడు? ఆ మాట కూడా ఎవరన్నా అంటారేమో చూడు. ఈ పూట ఎక్కడ ఏం చేశాడు? ఎవరికి చేశాడు? యేసయ్యకు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రాత్రి నేను క్షుణ్ణంగా మీకు చెబుతున్నాను, నీకున్న ప్రతి బాధను తీర్చగలిగింది ఒక్కడే, ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. నీకు ఒక బాధ వస్తే బాధ మీద బాధ పెట్టేవాళ్ళే తప్ప నీ బాధలు తీర్చేవాళ్ళు ఎవరూ లేరు. తీర్చగలిగిన వ్యక్తికి మాత్రం నువ్వు చెప్పలేకపోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. నీ బాధలు తీర్చలేని వారికి మాత్రం నువ్వు చెబుతున్నావు, కానీ బాధలు తీర్చగలిగిన దేవునికి మాత్రం నీ బాధలో చెప్పట్లా. నా మాట ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవునుగాక. ఈ రాత్రి మీరు ఇక్కడ అందరూ ఉన్నారు. ఏ బాధలో మీరు ఉన్నారో, ఏ ఇబ్బందులో ఉన్నారో, కొనసాగాలనుకుంటున్నారా, ఆగిపోవాలనుకుంటున్నారా? బాధలో ఆ మాట అన్నానండి. ఆగిపోవాలనుకున్నారా? ఆగిపోవాలనుకుంటే నీ నోరు ప్రభువుతో మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రాత్రి ఇక్కడున్న మీ ప్రతి బాధను తీర్చగలిగిన దేవుడు మనతో వాక్యమై ఉండి మాట్లాడుతున్నాడు. సాతానుకు బాధ వస్తే అది తట్టుకోలేదు. సాతానికి బాధ వస్తే ఏం చేస్తుంది? ప్రభుకి ప్రార్థన చేస్తుంది. నేను అంటాను, సాతాను ప్రార్థన యేసయ్య విన్నాడా లేదా? సాతాను ప్రార్థనే యేసయ్య అంటే మన ప్రార్థన వింటాడా లేదా? ఊరే అందరూ నమ్మకంగా చెప్పలేకపోతున్నారే. నేను అంటాను, నాకు వెళ్ళి చూసి వినండి. సైతాను కాడు కంటే నువ్వేమన్నా హాని చేస్తున్నావా యేసయ్యకి? వాడు 100 చేస్తున్నాడు అనుకో, మనం చేస్తే ఎంత చేస్తాం యేసయ్యకి? ఏదో ఒక సంఖ్య చెప్పండి. ఏ సంఖ్య లేదంటావా? ఏదో ఒక సంఖ్య ఉందా లేదా? 10, 15, 20, 50 ఉంటుంది కదా. ఎవరికి హాని చేసేది?
100% ఇసాక్ గారు 100% చేసేవాడికే 100% చేసేవాడే ప్రార్థన అంటే నువ్వు చేస్తే ఏదో 10, 15, 20 గట్టిగా అయితే 50 అంతకాడికి చేయటానికి నీకు డేర్ వస్తుందా? రాదు కదా. అలాంటి వాడి ప్రార్థన విన్న దేవుడు మన ప్రభు, అలాంటి వాడు బాధనే తీర్చివేసిన దేవుడు మన ప్రభు. ఈ రాత్రి వాడి కంటే మంది ఇంకా చాలా తక్కువ ప్రభువుకి వ్యతిరేకంగా ఉన్న జీవితం. అంటే దీన్ని బట్టి మనకేం అర్థమైంది? మన ప్రార్థన కూడా దేవుడు కాక అనండి, వింటాడా లేదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మన ఒక అయ్యగారు, ఒక సేవకుడు ఉన్నాడట. దాదాపుగా 1000 మంది వస్తారంట ఆ చర్చికి. పెళ్లి కాకుండా ప్రతిష్ఠించుకొని సేవ చేస్తున్నాడట. సేవ చేస్తుంటే చాలా అద్భుతమైన సేవ చేస్తున్నాడు. కొన్ని సంవత్సరాలకి చేయరాని ఒక తప్పు చేసేసి ఇక నేను అర్హుణ్ణి కాదు, ఇక నేను సేవ చేయటానికి పనికిరాను, నేను చేసిన పొరపాటు అంత భయంకరమైంది, ఇక నేను నిలబడటానికి అర్హుణ్ణి కాను అనుకొని ఇంట్లో నుంచి సంఘంలోకి రాకుండా లోపల అల్లాడిపోతూ ఉన్నాడట. నెలైంది, 2 నెలలైంది, ఏడుస్తున్నాడు తప్ప బలిపీఠం మీదకి సంఘం మధ్యకి రాలేకపోతున్నాడంట సేవకుడు. విశ్వాసులందరూ మందిరంలో బోర్లు పడి ఏమైంది మా సేవకుడికని విశ్వాసులు భయంకరంగా వేడుస్తూ ఉన్నారు. నెలలు గడుస్తూనే రాకపోతే మొన్న ఒక అన్న చెప్పాడు, అన్నని వాక్యం చెప్పడానికి పిలిచారట. పోయేలేకే ఏరి సేవకులంటే అన్నమాటకి రావట్లేదు, 4 నెలల నుంచి ఆ రూములోని ఏమైపోతున్నాడు, ఎవరిని రానివ్వట్లేదు అని విశ్వాసులందరూ చెప్పారు. వినండి అక్క, చెబితే వెళ్ళాడట. వెళ్ళలేకే సేవకుడు కాళ్ళు పట్టుకొని, అన్నా ఒకే ఒక తప్పు చేయరాని తప్పు చేశాను, ఇక నేను అర్హుణ్ణి కాదన్నా, వాక్యం చెప్పలేనని నిలబడలేదని భయంకరంగా ఏడుస్తూ ఉంటే వాక్యం చెప్పడానికి వెళ్ళిన సేవకుడు ఒకటే అన్నాడంట, యేసయ్య క్షమించలేనంత తప్పు చేశావా అన్నాడంట. ఎవరు? నా మాట అర్థమైందా? యేసయ్య నిన్ను క్షమించలేనంత ఘోరమైన తప్పు ఏమైనా చేసావా అంటే, క్షమించగలిగిందే చేశానన్నా. ఇన్ని రోజులు ఏడ్చావుగా, ఏడ్చానన్నా. ఒప్పుకున్నావుగా, ఒప్పుకున్నావుగా. నా ప్రభువు నిన్ను క్షమించాడు, లేచి నాతో పరిచర్లోకి రా అని తీసుకొచ్చాడట. చప్పట్లు కొట్టి ఈ రాత్రి సంగమా, దేవుని బిడ్డ, నేను చెప్పగలిగిన మాట ఏమిటంటే, అంత 100% ప్రభువుకి యాంటీగా పనిచేసే సాతానుడయ్యా నా బాధ తీసేయ్యా అంటే, సాతాను ప్రార్థన విన్న దేవుడు. ఈ రాత్రి ఏ బాధలో నువ్వు ఇక్కడ ఉన్నావో నాకు తెలియదు, ఏ ఇబ్బందులో నువ్వు ఇక్కడ చేరావో నాకు తెలియదు. అయితే నీ హృదయంలో ఏ ప్రతిష్ట రావాలి అంటే, నీ హృదయంలో ఏ సమర్పణ రావాలి అంటే, నేను చేసిన దానికి నాకు ఇక ఏనాటికి సంబంధము ఉండకూడదు అన్న ప్రతిష్ట, ఆ సమర్పణ, ఆవేదన, ఆ కన్నీరు మనలో కలగగలిగితే ఆ స్థితి ఏదైనా ప్రభువు క్షమించగలడు. హల్లెలూయా. ఈ కృప ప్రతి ఒక్కరూ పొందుకొందురుగాక, ఈ భాగ్యాన్ని ప్రతి ఒక్కరూ అనుభవించుదురుగాక. అందుకని అంత యాంటీ పర్సన్ సైతమే ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు ఆలకించి, ఏంది నీ బాధ అంటే, ఏంది సైతానగా నీ కోరిక చెప్పు అంటే, వాడు కోరిక ఏందో తెలుసా? నా వైపు చూసి వినండి. వాడు కోరిక ఏందంటే, నన్ను ఏం బాధ పెట్టద్దు, నన్ను ఈ బాధ నుంచి నువ్వు తప్పించు. ఎలా తప్పించమంటావు చెప్పు అంటే, ఏమొద్దు, నన్ను ఎక్కడికో పంపించొద్దు, నన్ను పాతాళంలో ఇదిగో ఇక్కడ పందులు ఉన్నాయి, ఈ పందుల్లోకి నన్ను పంపించు, నేను బాధపడకుండా వెళ్తాను అన్నాడు.
ఇప్పుడు యేసు ప్రభు వాడు ప్రార్థనని వాడు అడిగింది చేసి ఆ పందుల్లోకి వాడిని పంపించాడా లేదా? మాట్లాడండి. ఆ సైతానుగాడు ప్రార్థన విన్నాడా లేదా? అంత భయంకరుడు ఆశ నెరవేర్చాడా లేదా? చెప్పండి. నేను అంటాను, ఆ రేంజ్లో ఉన్నవాడే ప్రార్థన విని ఆ రేంజ్లో ఉన్నవాడినే క్షమించి వాడి యొక్క ఆశను నెరవేర్చిన దేవుడు ఈ రాత్రి మనం ప్రార్థన చేస్తే వినడా? ఒక్కళ్ళు కూడా తలకాయ ఊపు లేకపోతున్నారే. నేను అంటాను, ఈ పూట ఇక్కడ కూర్చున్న నీ జీవితంలో సైతాను గాడిని మించిన పాపం ఏమన్నా నీలో ఉందా? నాకు తెలిసైతే లేదు. నేనంటాను, వాడి ప్రార్థన విన్న దేవుడు నువ్వు వేడుకుంటే నీ ప్రార్థన కూడా వింటాడా? వాడి బాధను తొలగించిన దేవుడు నీ బాధను కూడా తొలగిస్తాడా? వాడి కోరికను నెరవేర్చిన దేవుడు నీ కోరికను కూడా నెరవేరుస్తాడా? అయితే నువ్వేం చేయాలంటే నువ్వు వేడుకోవాలి. వాడు వేడుకున్నాడు. వాడు ఏం చేసి ఆ 3 విషయాలు దేవుడి దగ్గర నుండి పొందుకున్నాడంటే, నేను శత్రువునే, నేను అడిగితే చేస్తాడంటావా అన్న అనుమానం వాడికి లేదు. కానీ నీలో ఏమనిపిస్తుందంటే, నేను అడిగితే చేస్తాడంటావా, నేను అడిగితే క్షమిస్తాడంటావా, నేను అడిగితే నా కోరిక సిద్ధింప చేస్తాడంటావా అన్న ఒక అనుమానం నిన్ను పట్టి పీడిస్తుంది. ఈ రాత్రి ఈ వాక్యము నీ అనుమానాల్ని పటాపంచలు చేసి నీలో నుండి తొలగించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తమ్ముడా, చెల్లి, ఏది ఆయన దగ్గర వేడుకోవాలని, ఏది ఆయనను అడిగి పొందుకోవాలని, ఏ కోరికతో నువ్వు అడగకుండా కాలాన్ని, సంవత్సరాన్ని గడుపుతూ అనుమానంతో బ్రతుకుతున్నావేమో. ఇక్కడ ఈ రాత్రి ప్రభు తేటగా సూటిగా చెబుతున్న మాట ఏందో తెలుసా? అలనాడు ఆ దురాత్మ ప్రార్థన ఆలకించి వాడు బాధను తీసివేసి వాడి ఆశను నెరవేర్చిన దేవుడు ఈ రాత్రి నువ్వు శత్రువు కాదు, నువ్వెవరువై అంటే స్వయాన ఆయన రక్తములో కడగబడి ఆయన బిడ్డగా పుట్టిన నువ్వు ఆయన బిడ్డవై ఉన్నావు. హల్లెలూయా. నువ్వు ఆయన కుమార్తెవి, నువ్వు ఆయన కుమారుడవు. శత్రువు ప్రార్థన విని ఆశను, కోరికను నెరవేర్చి బాధను తొలగించిన దేవుడు ఈ రాత్రి నువ్వు కూడా ప్రార్థన చేయటం మొదలుపెట్టు, వేడుకోవటం మొదలుపెట్టు, మోకరించటం ప్రారంభించు. నీ పరిస్థితులన్నిటినీ కూడా నీ జీవితంలో ప్రతికూలంగా ఉన్నాయేమో వాటిని అనుకూలంగా మార్చగలిగిన దేవుడు మన దేవుడు. నీ సమస్యలన్నీ పరిష్కరించగలిగిన దేవుడు, నీ ఇబ్బందులన్నీ తొలగించిన దేవుడు. నేను అంటాను, నీకు అనుమానం ఉందేమో నేను కాదంటాను, కానీ దేవుడి మీద నీకు ఎప్పుడు అనుమానం రాని బాకో. ప్రైజ్ ది లార్డ్. ఆయన అంటాడు, నువ్వు ఎప్పుడు తలుపు తీస్తే అప్పుడు నీ లోపలికి రావటానికి ఎదురు చూస్తాడు ఆయన. నువ్వెప్పుడు అయ్యా అంటే గుడ్డివాడు కేకేస్తే రోడ్డు మీద నిలబడిన దేవుడు ఈరోజు నువ్వు కూడా ప్రార్థన అనే పని మానుకోకుండా నువ్వు ఏది కావాలో, నీ ఆశ ఏందో, నీ బాధ ఏందో ఆయనకు చెప్పు. చెప్పకుండా మాత్రం నువ్వు ఉండొద్దు. చెప్పే ప్రతి ఒక్కడి మాట వింటాడు ఆయన. అందుకే ఆయనకున్న పేరుల్లో ఒకటి ఏంటంటే వినువాడు. ప్రైజ్ ది లార్డ్. ఆలకించువాడు. దావీదంటాడు, నా బాధలలో దేవునికి మొరపెట్టగా ఆయన ఆలకించి నా బాధలన్నిటి నుండి ఆయన విడిపించాడు. కొట్టు చేతులుంటే ఒకసారి. దావీదు బాధ అంతా ఎలా పోయిందయ్యా అంటే దావీదు మొరపెట్టాడంట. దావీదు చెప్పాడంట తన సమస్యను, తన ఆశను చెప్పాడంట, తన కోరికను చెప్పాడట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రాత్రి ఇక్కడున్న నీ బాధ ఏందో తీరుస్తాడా, చేస్తాడా, కుదిరిద్దంటావా అన్న అనుమానాన్ని పోట పక్కన పెట్టి
సాతాను ప్రార్థన విన్న దేవుడు, సాతాను ఆశ నెరవేర్చిన దేవుడు, వాడి బాధలే తొలగించిన దేవుడు, నాది నా కుటుంబాన్ని కూడా నా దేవుడు తీర్చగలడు. ఈ నమ్మకం, ఈ విశ్వాసం దేవుడు మీ అందరిలో కలగ చేయునుగాక. మీ ప్రతికూల పరిస్థితులన్నీ నా దేవుడు మార్చునుగాక. నా దేవుడు మీకు దయచూపునుగాక, కృప పొందుకొందుముగాక. హల్లెలూయా. కనుక ప్రార్థించే విషయంలో సిగ్గుపడొద్దు, బాధపడొద్దు. నేను అంటాను, వాడు తన బాధ పోవటానికి అక్కడ మనం చదువుకున్న వచనములో వాడు కేకలు వేశాడట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా వైపు చూసి మాట వినండి, నేను ముగిస్తున్నాను. బాధపడుతూ కేకలేస్తాం కానీ బాధ పోవాలని వాడు కేకలేసాడంట. వాట్ ఏ వండర్ఫుల్ మాట. వాడు బాధ పోవాలని కేకలేసాడంట. మనమేమో బాధపడుతూ కేకలేస్తాం, బాధలను బట్టి కేకలేస్తాం. కానీ బాధలు పోవాలని ప్రార్థనలో కేకలేసాడు. కానీ నువ్వు ప్రార్థన చేస్తుంటే కనీసం నీ పక్క మనిషికి కూడా వినపడదు. కానీ వాడి ప్రార్థనల గురించి రాయబడింది, కేకలు వేశాడు. ఏం వేశాడట? కేకలు వేశాడట. ఎందుకరా అంత కేకలేస్తున్నావంటే, నా బాధ పోవాలని. బాధలో కేకలేదంట, కేకలేయటం కాదు, వాడు ప్రార్థనలో కేకలేశాడు. వాడు ఎక్కడున్నారండి? ఇక్కడ బాధ పోవాలని కేకలేయగలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మమ్మ బాధపడుతూ ఎన్ని దుప్పట్లు గప్పినా చలి ఆగట్లా. చలి అనే బాధతో అమ్మో అయ్యో అని అరుస్తుంది. అంటే ఆ అరుపులు దేనికై అంటే బాధకు అరుస్తుంది. కానీ వీడరుపులు ఏంటంటే ప్రార్థనలో అరుస్తున్నాడు. తనను పెట్టే బాధ పోవాలని అరుస్తున్నాడు. ఈ రాత్రి ఈ నోళ్ళు మనకి కలిగి ఉందుముగాక, ఈ నోరు లేపబడునుగాక. బాధలు పోగొట్టుకునే ప్రార్థన అనే కేకల నోరులు మనకొచ్చునుగాక. నేను అంటాను, నీ బాధ ఎలాంటిదైనా, అది చిన్నదా పెద్దదా, అది మధ్య తరగతిదా, దాని స్థితి ఏ స్థాయి అయినా పోగొట్టగలిగిన వాడు ఒక్కడే. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువు అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీ బాధలు ఎలాంటియో నాకైతే తెలియదు, నేను మీలాంటి వాడిని. కానీ మనందరి బాధలు ఎరిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడని మీరెప్పటికీ మర్చిపోవద్దు. నీ స్థితి ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా నువ్వు అడగగలిగితే, కాదు పో అనేవాడు కాదు, నువ్వు అడగగలిగితే క్షమించి కౌగిలించుకునే దేవుడు. ఒకడంటాడు, అయ్యా నేను చేసిన పాపం ఎలాంటిదంటే పరలోకానికే విరోధమైన పాపం చేశానయ్యా. దేనికంట అనండి అక్క, దేనికంట? పరలోకానికే విరోధమైన పాపం చేశానంటే అట్టంట కౌగులించుకొని మెడ మీద ముద్దు పెట్టుకొని ఏడ్చి హత్తుకొని తన ఇంట్లో చేర్చుకున్నాడంట. ఎంత మంచి యేసయ్య అనుకున్నాడని నువ్వు మర్చిపోవద్దు. ప్రైజ్ ది లార్డ్. నేను పరలోకానికి విరోధమైన పాపం చేశాను ఆయన వాడంటే ఈయనేం చేస్తున్నాడు? వాడిని కౌగిలించుకుంటున్నాడు. ఈయనేం చేస్తున్నాడు? వాడు మెడ మీద ముద్దు పెట్టుకుంటున్నాడు. వాడికి మురికి ఉంది, వాడి గుడ్డలు మురికియే, వాడి కాడ నీచు కంపు కొడుతుంది, పాపపు కంపు కొడుతుంది, పందులు కంపు కొడుతుంది, వ్యభిచార కంపు కొడుతుంది, దుర్వ్యాపారపు కంపు కొడుతుంది. ఛీ, కడుక్కొన్నారా, ముద్దు పెట్టుకుంటానంట్లా. అవి ఉండంగలనే ప్రభు ముద్దు పెట్టుకుంటుంటే వాడు ఒదిగి 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 ఇంకా ఏడుస్తున్నాడు. అయ్యా నన్ను కుమారుడు అనొద్దయ్యా, నన్ను నీ ఇంట్లో దాసుడుగా ఉంచయ్యా అంటే ఆయన అంటున్నాడు, నువ్వు దాసుడు కాదు బిడ్డ, నువ్వు నా కుమారుడివే అని ఆయన స్థానం ఇస్తున్నాడు. ఎంత మంచి దేవుడు మన యేసయ్య, ఎంత గొప్ప దేవుడు మన యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి ఈ కృప నువ్వు పొందుకోవాలనుకుంటే,
ఈ భాగ్యాన్ని నీకు ఇవ్వాలని ప్రభు మాట్లాడుతున్నాడు. దీన్ని నిన్ను దాటిపోకుండా పొందుకోవాలి అనుకోగలిగితే, కలిగి ఉండాలి అనుకోగలిగితే, నువ్వు కూడా ఎవరిని వేడుకోవాలి? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా యేసు అని నువ్వు కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చేద్దామా? మోకరించండి, వేడుకోండి. నీ బాధ ఏందో, నీ ఇబ్బంది ఏదో, నీ సమస్య ఏదో వాళ్ళకి వీళ్ళకి చెప్పి నవ్వులు పాలయ్యావా? వాళ్ళకి వీళ్ళకి చెప్పి చిన్న చూపు చూస్తున్నారా? అవమానిస్తున్నారా? ఒక్కసారి నీ స్వరం ఇప్పగలిగితే, మనసారా ఇప్పగలిగితే, తమ్ముడా చెల్లి, భయంకరమైన సాతాను ప్రార్థన విన్న దేవుడు. కొద్దిసేపు మనం ప్రార్థన చేయగలిగితే, నీ పక్కన ఎవరున్నారో మీరు మర్చిపోండి, మీ వెనక ఎవరున్నారో మర్చిపోండి. నువ్వు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నేను యేసయ్య దగ్గర ఉన్నాను, నా బాధ తీర్చగలిగిన దేవుని దగ్గర ఉన్నాను, నా కేక వినగలిగిన దేవుని దగ్గర ఉన్నాను, నా ఆశ నెరవేర్చగలిగిన దేవుని దగ్గర ఉన్నాను, నా సమస్త సమస్యలు పరిష్కరించగలిగిన దేవుని దగ్గర ఉన్నాను. స్వరం ఇప్పుదామా? అయ్యా యేసయ్యా, ఇంకా మౌనంగా ఉంటావా? నువ్వు ఇంకా నువ్వు నోరిపోవా? బాధతో లోపల కుమిలిపోతున్నావు, ప్రార్థన కూడా లోపలే చేసుకుంటున్నావు. నోరిప్పి ఒక ప్రార్థన చేయగలవా? అక్క, చెల్లి, తమ్ముడా, దయచేసి నువ్వు నిద్రపోవద్దు. పేతురు, యోహాను ఎందాక నిద్రపోతారా? శోధన మీద శోధనలు ఎక్కువైపోతున్నా, మీకు నిద్ర అట్టబడుతుందిరా, ప్రార్థన చేయండిరా అని యేసు ప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చి అడిగాడు. నీకు ఇంత వాక్యం విని కూడా, ఇంత మంచి అవకాశం ఇచ్చిన దేవుని మాట విని కూడా, చెల్లి, యవన బిడ్డ, సహోదరుడా, ఈ సమయంలో కూడా నువ్వు నిద్రపోతావా? నీ బాధను ఎందుకు దాచుకుంటావు? చెప్పు ప్రభుకి, ఈ బాధలో ఉన్నానయ్యా, ఈ సమస్యలో ఉన్నానయ్యా, ఈ వేదనలో ఉన్నానయ్యా, ఎవరికూ చెప్పుకోలేక కుమిలిపోతున్నానయ్యా. కుక్కలు చింపిన ఇస్తరాకులాగా నా జీవితం అయిపోయిందయ్యా. నడినెత్తి నుంచి అరికాల వరకు ఎక్కడ చూసినా పుండ్లే ప్రభువా, గాయాలే, స్వస్థత లేదు. ఒకవైపు నరాల్లో ఇబ్బంది, చేతుల్లో ఇబ్బంది, కాళ్ళల్లో ఇబ్బంది, గుండెల్లో, కిడ్నీల్లో, ఊపిరితిత్తుల్లో, రక్తంలో ఇన్ఫెక్షన్లు, తెలుసో తెలియకో చేసిన పాపమని పొరపాట్లు శోధిస్తున్నాయ్యా, వేధిస్తున్నాయ్యా. ఈ శోధన నుండి నన్ను నడిపించువా ప్రభువా. ఆనాడు సాతానుడు కేకలేసి ప్రార్థిస్తే విన్నావు కదయ్యా. నేను మాత్రం అడగట్లేదయ్యా. బాధల మీద బాధలు పడుతున్నాను కానీ, సమస్యల మీద సమస్యలు ఎక్కువవుతున్నా, శోధన మీద శోధనలు ఆవరిస్తున్నా, లోపల కుమిలిపోతున్నాను కానీ
చెప్పుకోలేకపోతున్నానయ్యా. నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను బాగు చేయయ్యా, నన్ను బాగు చేయయ్యా, నన్ను స్వస్థపరచయ్యా, నన్ను స్వస్థపరచ. వేడుకుందామా అందరం, వేడుకుందామా అందరం. ఎవరి బాధను వారు ప్రభు కాడ పెడదామా, ఎవరు అప్లికేషన్ వాళ్ళు అప్లై చేద్దాం ప్రభు కాడ. అయ్యా సయా గుడ్డివాడిని దాటిపోలేదయ్యా, కుంటివాడిని దాటిపోలేదయ్యా, పరలోకానికి విరోధమైన పాపం చేశానన్న వాడిని దాటిపోలేదయ్యా. కౌగిలించుకొని మెడ మీద ముద్దు పెట్టుకుని హత్తుకొని హక్కున చేర్చుకున్నావయ్యా, హక్కున చేర్చుకున్నావయ్యా. నా మీద దయ చూపయ్యా, నా మీద కనికరించయ్యా, బాధల మీద బాధ